గారు ఒక్క విషయం, జడ్జి గారు ఒక్క విషయం, ఇక్కడ ఏంటంటే విజయసాయి రెడ్డి కూడా నా మీద కుట్ర జరుగుతుంది అని అన్నాడు ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ. ఒకవేళ ఆ కుట్ర ఏంటో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఇది తేలితే విషయం, ఎవరు ఆ బిడ్డకి తండ్రి అనే విషయం తేలితే ఏం జరిగింది, ఏం కుట్ర జరిగింది అనే విషయం కూడా బయటకు వస్తుంది కదా. ముందు అది కూడా తేలాల్సిన అవసరమే ఉంది కదా, అది కూడా ప్రాధాన్యాంశమే కదా. ఫైన్, మీరు అన్నది కరెక్టే, గవర్నమెంట్లో ఏం జరుగుతుందనేది బయటకు వచ్చింది, ఆ ప్రేమ సమాజం అనేటువంటి ఆర్గనైజేషన్ భూముల వ్యవహారం బయటకు వచ్చింది, ఇది ఫైన్. బిడ్డ ఎవరు బిడ్డ అనేది కూడా తేలాల్సినటువంటి అంశమేమో కదా. ఇక్కడ బిడ్డ ఎవరు బిడ్డ అని తేల్చుకో, నేను అదే చెప్తున్నా గోపి గారు, ఆ బిడ్డ ఎవరు బిడ్డ అని తేల్చుకోవలసినటువంటి సమస్య అది మదన్ మోహన్ గారికి సంబంధించిందే గాని మీకు నాకు ప్రజలకు సంబంధించింది కాదు, ప్రభుత్వానికి సంబంధించింది కాదు. ఇక్కడ తేలవలసిన అంశం అవినీతి మాత్రమే మన వరకు. ఓకే, చట్టం, నేను మాట్లాడుతున్నది చట్టం. చట్ట ప్రకారము మనము ఆ బిడ్డ గురించి ఎవరు కూడా చర్చ చేయడం కూడా నేర్పవుతుంది. ఓకే ఓకే, వాళ్ళంతకు వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి అందులో మనము ఏ విధంగా జరిగి ఉండవచ్చు అని ఊహతో మాట్లాడుతున్నాము. వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిరిగారన్న దాన్ని బట్టి మాట్లాడుతున్నాము. వీళ్ళకి ఎలా సంబంధాలు ఏర్పడ్డాయని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళు చెప్పినటువంటి భర్త భార్య ఇద్దరు చెప్పినటువంటి ఒక సమాచారం ప్రకారము భర్త విదేశాల్లో ఉన్నప్పుడు భార్య ఒక బిడ్డకి జన్మనిస్తే అది నిజంగానే అడల్టరీ అవుతుందా, లేకపోతే ఆ బిడ్డకు తండ్రి ఎవరని తేల్చవలసినటువంటి బాధ్యతను ప్రభుత్వం మీదకు ఎవరు నెట్టివేస్తారు? ఈ అంశాలన్నీ చట్టంలో క్లియర్ గా ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు చట్టంలో. కానీ ఆమె అంతకు ఆమె ఏం చెప్తుందంటే, నా బిడ్డకు తండ్రి పి సుభాష్ రెడ్డి అనే వ్యక్తి అని ఆమె చెప్పింది. ఒక పాయింట్. ఆ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనే అతను గురించి చెప్తూ ఇక్కడ ఇతనేమంటున్నాడు, ఎవరు మదన్ మోహన్ గారు, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనే అతను నేను అడిగినప్పుడు నాకు ఆ బిడ్డకు ఎటువంటి సంబంధం లేదు అని నాకు చెప్పాడు. నా దగ్గర వీడియో, నాకు సంబంధించి ఆడియో కూడా నా దగ్గర ఉందంటూ ఈయన మదన్ మోహన్ గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, మూడో వ్యక్తి విజయసాయి రెడ్డి అని మదన్ మోహన్ గారు నొక్కి ఒక్కానిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ బిడ్డకు తండ్రి ఎవరైనా తేలాలనుకుంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవచ్చు, చట్టం ఉంది కదా. మరి అంటే ఆయన ఏమంటున్నాడు, వెంకటకృష్ణ పుట్టుకపై నాకు అనుమానం ఉంది, రాధాకృష్ణ పుట్టుకపై నాకు అనుమానం ఉంది, బిఆర్ నాయుడు పుట్టుకపై నాకు అనుమానం ఉంది, నేరెళ్ళ వంశీకృష్ణ పుట్టుకుపోయిన ఆధారం ఉంది, మీరు డిఎన్ఏ టెస్ట్ పెట్టండి అని సిగ్గు లేకుండా మాట్లాడతారా మీరు విజయసాయి రెడ్డి గారు? వాళ్ళేమన్నా మీలాగా దిగజారిపోయారా? ఇక్కడ మదన్ మోహన్ ఒక కీలకమైనటువంటి ఒక్క విషయం, జడ్జి గారు, మదన్ మోహన్ ఒక కీలకమైనటువంటి విషయాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ విజయసాయి రెడ్డి ఐవీఎఫ్ చేయించుకోవడానికి, అంటే శాంతి ఐవీఎఫ్ చేయించుకోవడానికి నాకు పిల్లలు లేరు, ఒక మగబిడ్డ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, సో నేను డోనర్గా ఉంటాను అని విజయసాయి రెడ్డి శాంతికి చెప్పినట్టు, శాంతి మదన్ మోహన్కి విజయసాయి రెడ్డి ఇట్లా చెప్పి చేయించారు, ఇంకో 10-15 ఏళ్ళు అయితే విజయసాయి రెడ్డి ఎలాగూ పోతారు, ఈ బిడ్డకి మనం సామాజిక పరిభాషలో చెప్పుకోవాలంటే రాజయోగం వస్తుంది అన్నట్టు ఈమె చెప్పి మదన్ మోహన్ని ఒప్పించినట్టు చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది మీకు? ఇది మరో నేరం అవుతుంది గోపి గారు. సరోగసి, నాట్ ఐవీఎఫ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐవీఎఫ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సరోగసి? ఏది అనైతికము, ఏది నైతికం? ఏమైనా బుద్ధుని మాట్లాడతారా వీళ్ళందరూ ప్రజల ముందరికి వచ్చి? దానికి ఏమంటారు, అది ఏ డెఫినేషన్ కింద వస్తుంది? సరోగసి కింద వస్తుంది. అది ఇట్ ఈస్ ఎ ప్రొహిబిటెడ్. అది చేయాలంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి కదా. వీర్యదానం చేయడానికి పండుకొత్త లాంటి ముసలి నక్కకు వీర్యకణాలు ఉంటాయా? విజయసాయి రెడ్డికి వీర్యకణాలు ఉంటాయా? అవి ఎంత వీర్యకణాలైనా ఎంత ప్రాసెస్ ఉంది అనుకుంటున్నారు మీరు దాని మీద?
సింపుల్ గా చెప్పేస్తే సరిపోతుందా? ప్రజలు నమ్మేస్తారా? ఎలా మీరు ప్రజల్ని గొర్రెలు చేస్తున్నారు మీరు ఈ విధంగా? నేను ముగ్గురిని అడుగుతున్నా, ముగ్గురిని వదిలిపెట్టలేదు. మదన్ మోహన్ ని వదిలిపెట్టము, శాంతిని వదిలిపెట్టము, విజయసాయి రెడ్డి వదిలిపెట్టము, సుభాష్ రెడ్డి వదిలిపెట్టము. ఏం చేస్తున్నారు మీరు సమాజంలో? ఎలా బతుకుతున్నారయ్యా ఇంత ఇల్లీగల్ గా? మీకు ఎలా ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు? మీకేమి క్యారెక్టర్ లేదా? ప్రజలకు మీరు బాధ్యత వహించరా? సమాజాన్ని చక్కగా పరిపాలించేటువంటి విధానం మీకు తెలియకపోతే ఎలా? తెలుసుకోవాలి కదా మీరు. ఎలా నువ్వు వీరదానం చేస్తావు విజయసాయి రెడ్డి ఈ వయసులో? నీ భార్య లేదా నీకు? మరి ఈమె కావాల్సి వచ్చిందా? ఎలా బెదిరిస్తావు నువ్వు ఆదివాసీ ఉమెన్? ఎలా నువ్వు బెదిరించావు? మీకు వీరదానం చేస్తావని మేము అడుగుతున్నాం. ఒకవేళ అదే నిజమైతే తమాషానా ఇవన్నీ? చేసే అధికారం ఉంటే మీ చేతుల్లో. అంటే మదన్ మోహన్ చెప్పింది తెలిసినటువంటి ఒక డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్తోనే ఆమె ఐవీఎఫ్ చేయించుకుంది అనేది మదన్ మోహన్ చెప్తున్నటువంటిది. ఇదంతా మీరు వింటున్నప్పుడు ఈయన కూడా ఇంకో కట్టుకథ అల్లినట్టు అనిపిస్తుందా ఏంటి మీకు? ఇదంతా కూడా 100% కట్టుకతే. భార్య తప్పు చేసిందా, భర్త తప్పు చేశాడా అన్నది కాదు ఇక్కడ ముఖ్యం. ఇందులో మధ్యలో ఒకడు ఉన్నాడు. ఆ మధ్యలో ఉన్నవాడు ఒక సెలబ్రిటీ, ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంటేరియన్ గా ఉన్నాడు. వాడికి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాడి దగ్గర దిక్కుమాలిన డబ్బు పోగై ఉంది. ప్రజల సొత్తంతా వాడి దగ్గర ఉంది. ఆ సొత్తంతా కొట్టేయడానికి మొగుడు పెళ్ళాము కొద్ది రోజులు నాటకం ఆడారు. ఎక్కడ ఏమి తేడా కొట్టిందో, మధ్యలో ఎవరు దూరారో దీన్ని ఈ విధంగా తీసుకొచ్చారు. ఇది సమాజానికి కూడా మంచిదే. ఇటువంటి అవినీతి పరుల యొక్క భాగోతం ఈ విధంగానైనా సమాజం బయట తీసుకొచ్చినందుకు సంతోషపడాలి మనము. కానీ వీళ్ళు చేసిన ప్రతి దాంట్లోన చట్టం అన్నది ఉల్లంఘనకు గురయ్యింది. ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ, ప్రజా ప్రతినిధులుగా ఉంటూ చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఎందుకంటే అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే. మదన్ మోహన్ ప్రభుత్వ ఉద్యోగే, శాంతి గారు ప్రభుత్వ ఉద్యోగే, విజయసాయి రెడ్డి ప్రభుత్వ ఉద్యోగే, సుభాష్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగే. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. అందరూ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వచ్చే వాళ్ళే. కానీ అందరూ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ పాత్రను వాళ్ళు సమాజం మీద వదిలేశారు. సమాజాన్ని ఒక తప్పుదారులు నడిపించడానికి అందరూ సిద్ధమైపోయారు, నడిపించారు. కోట్ల రూపాయలు. సో అంటే ఏతావాత తేలిందేంటి అని అంటే, భూముల విషయంలో అతిపెద్ద కుంభకోణం ఏదో జరిగింది. ఈ విషయం కుంభకోణం అయితే బయటకు వచ్చింది. ఈ పర్సనల్ లేదా ప్రైవేటు వ్యవహారం ఏదైతే ఉందో ఇక్కడ ఏదో నాటకం, ఏదో బూటకం, ఏదో కట్టుకథలాగా మీకు అనిపిస్తుంది, అంతేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏది వాస్తవమో ఏది అవాస్తవమో భార్యాభర్తలు ఇద్దరు తేల్చుకోండి కోర్టులో. దానికి కులము మతము ఆపాదించకండి.